హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి ఒక విషయం చెప్పడానికి వచ్చాను. బిజినెస్ అందరూ చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. రీసెంట్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రెండ్స్, అది మీతో షేర్ చేసుకోమని వచ్చాను. యాక్చువల్గా ఏమైందంటే, ఒక 3 days బ్యాక్ కొబ్బరి లడ్డూలు చేస్తారు కదా, కొబ్బరి లడ్డూల కోసం అని చెప్పేసి నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను కొబ్బరికాయల కోసమని. సో ఆ షాప్ కీపర్ ఏం చేశాడంటే 5 కొబ్బరికాయలు తెచ్చిచ్చాడు. 5 కొబ్బరికాయలు కూడా తీసుకున్నాను. బట్ 5 2 కొబ్బరికాయలు నాకు కొంచెం పచ్చిగా అనిపించినాయి. అన్న కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, వేరే వచ్చారని చెప్పేసి అన్నాను. లేదన్నా మొత్తం ఇవి ఎండివే అని ఇట్లా కొట్టి చూపించేసి తీసుకోమని చెప్పేసి కన్విన్స్ చేసి ఇచ్చేసాడు. మనకు కొంచెం మొహమాటం కదా, సరే అని చెప్పేసి తీసుకుని వచ్చేసాను. బట్ ఇంటికి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఆ 2 కూడా పచ్చివే. తీసేసి పక్కన పట్టేసాను. అండ్ వెంటనే ఏం చేశానంటే వేరే షాప్ దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర దాదాపు 20 కొబ్బరికాయలు ఉన్నాయి, కానీ నేను 5 అడిగాను. ఆయన 3 తెచ్చిచ్చాడు. అదేంటన్నా మన దగ్గర చాలా ఉన్నాయి కదా, నాకు 5 కావాలి కదా, 3 ఇచ్చారు నాకు. లేదన్నా మన దగ్గర 3 మాత్రం ఎండు కొబ్బరికాయలు ఉన్నాయి, మిగతా మొత్తం కొంచెం పచ్చివి, మీకు కావాలంటే 2 days టైం ఇస్తే మిగతా తెచ్చిస్తా అన్నాడు. ఫస్ట్ అతను ఏం చేశాడంటే అప్పటికప్పుడు అమ్మేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో పచ్చిగా ఉన్నా కానీ కన్విన్స్ చేసి ఇచ్చేసాడు. మొహమాటంతో తీసుకున్నాను. కానీ అతను ఆయన దగ్గర 20 కొబ్బరికాయలు ఉన్నా కానీ 3 మాత్రమే క్వాలిటీ కొబ్బరికాయలు ఇచ్చి కావాలంటే టైం తీసుకున్నాడు, టైం చెప్పాడు. సో అప్పుడు అనిపించింది నాకు, కస్టమర్ని ఆ టైంలో కన్విన్స్ చేసి మనం బిజినెస్ చేసి పంపేయడం కాదు, కస్టమర్కి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. తర్వాత నాకు కిరాణా షాప్ కావాల్సిన ఎక్కడున్నా కానీ ఆ షాప్కు మాత్రమే వెళ్తాను. ఎందుకంటే ఆయన ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. అక్కడ లేకపోతే షాప్ లేకపోతే కావాలంటే 2 days వెయిట్ చేస్తాను కానీ ఏ షాప్కి వెళ్ళను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్లో అవుట్లెట్ షాపులు ఉంటాయి. నేను బాగా నమ్మేది ఏంటంటే, నాకు కస్టమర్ 100% సాటిస్ఫై అవ్వాలి, చేసే ఫీలింగ్ నాకు 100% రావాలి, మళ్ళీ రిపీట్ గా మన షాప్ లో విజిట్ చేయాలి. కస్టమర్ కి క్రియేట్ చేస్తున్నాను అని మనస్ఫూర్తి కోరుతున్నాను.